అటాచ్ అయ్యే ఉంటాయి ప్రాజెక్టులు. అంటే ఆ త్రిబులార్ అయిన తర్వాత అవన్నీ పక్కన ఉన్నవైతే కమర్షియల్ అవుతాయి, ఇంకా పక్కన ఉన్నవైతే రెసిడెన్షియల్ 100% విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే అవుతాయి. ఎందుకంటే త్రిబులార్ పక్కల గవర్నమెంటే ల్యాండ్ అక్వైర్ చేసి హెచ్ఎండి డిటిసిపి లేఅవుట్లు వాళ్ళే చేస్తున్నారు. అంటే అవన్నీ కమర్షియల్ అయిపోతాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మనం కూడా త్రిబులార్ని బేస్ చేసుకొని ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర కస్టమర్ సాటిస్ఫై ఉండాలి, అసోసియేట్ సాటిస్ఫై ఉండాలి, వాటితో పాటు యజమాన్యం కూడా సాటిస్ఫై ఉండాలి. యజమాన్యం సాటిస్ఫై ఉండాలంటే మీరు అంతా చేయాల్సిన పనేందే. ఇంతకుముందు మేడం ప్రామిస్ చేయించింది మీ అందరికీ జ్ఞాపకం ఉందా? సరే, మనం ఎక్కడైనా కానీ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొనే మనం ప్రాజెక్టులు చేస్తున్నాం. వాళ్ళ శ్రేయస్సు, ఎందుకంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు కొరకే, పిల్లల బంగారు భవిష్యత్తు కొరకే మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వాటి పూర్తి బాధ్యత మనం తీసుకొని ఆ ప్లాట్ ప్రైస్ అప్రిసియేషన్ అయ్యే విధంగా చూజ్ చేసుకొని మనం ప్రాజెక్టులు చేస్తున్నాం. కాబట్టి మనం నిర్భయంగా అమ్ముకోవచ్చు.